మదనపల్లిలో కోట్ల రూపాయల విలువైన భూములన్నీ కూడా కబ్జాల పాలైపోయినాయి. గతంలో కూడా కబ్జాల గురించి మన అనంతపురంలో అక్కడ ఇక్కడ చూసాం, కానీ ఇట్లా కబ్జాలు ఏడ చూడలే. నిన్న పోయి ఒక ప్లేస్లో అయితే పాపం ఆ ఆస్తి పరుల వాళ్ళ తల్లి, తాత, తండ్రి, వాళ్ళ ముత్తాతల వరకు వాళ్ళ సమాధులన్నీ ఉన్నాయి. ఆ సమాధులు ఉండే స్థలాలు కూడా కబ్జా చేస్తున్నారు. మరి అందరూ కూడా మరి నిజంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమాధానం చెప్పుకోవాలి. అసలు పాపం అది ఎన్ని భూములు కొట్టేశాడో తెలియదు, కానీ ప్రతి ఒక్కరూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరే చెప్తున్నారు. చివరికి ఆయన భార్య స్వర్ణలత పేరు మీదుగా కూడా ఆ ల్యాండ్స్ అన్నీ కూడా కబ్జా చేసినట్లుగా రికార్డులు చెప్తున్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మక్కై సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్న ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో ఆ రికార్డ్స్ కూడా అగ్గిపెట్టారు. రికార్డ్స్కి అగ్గిపెట్టారు. మామూలుగా సబ్ కలెక్టర్ ఆఫీస్లోనే ఇంకా వాళ్ళని ఏమనాలో నాకైతే అర్థమే కాలే. కాబట్టి ఏమంటే అక్కడ చూస్తే అక్కడ ఎక్కడ పోయినా ఇవే కబ్జాలు. ఈ మొన్న బత్తలపల్లి మేము పోతే అక్కడ బత్తలపల్లిలో 19 ఎకరాల 84 సెంట్లు నిడిమామిడి మఠం భూములు అపరా చెరువులో ఉండే వాళ్ళ పేర్ల మీదుగా దాన్ని బదలాయింపు చేశారు. అడంగల్లో కూడా వాళ్ళ పేర్లు రాసేశారు. కోట్ల రూపాయల విలువైన భూమి. విశాఖపట్నం పోతే విశాఖపట్నంలో వేలాది ఎకరాల భూములు కబ్జాలు చేశారు. అవి పుంకాలుగా మన పత్రికల్లో వస్తూ ఉన్నాయి, టీవీల్లో చూపుతూ ఉన్నారు. అన్నీ కూడా కబ్జాలు. కాబట్టి ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా ఈ ల్యాండ్స్కి సంబంధించి కబ్జాలకు సంబంధించి ఫేక్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా ఈ నెల 20వ తేదీ నాడు విజయవాడ నగరంలో సదస్సు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వీళ్ళందరినీ కూడా సమీకరించి ఇందులో ప్రతి ఒక్క బాధితుడికి న్యాయం జరిగేంత వరకు కూడా ఈ పోరాటాన్ని మేము ముందుకు తీసుకోవాలనుకుంటా ఉన్నాం. ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తాం. ముఖ్యమంత్రి గారు మొన్న మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్గిపడిన తర్వాత దానిపైన తీవ్రంగా స్పందించాడు. వెంటనే డీజీపీ గారిని కూడా హెలికాప్టర్లు అక్కడికి పంపించారు. ఆయన స్పందన బాగుంది, కానీ ఎట్ ద సేమ్ టైం సమస్య పరిష్కారం కావాలి. ఎందుకంటే ఏదైనా ఒక సెన్సేషన్ జరిగినప్పుడు స్పందిస్తూ ఉన్నారు, తర్వాత మర్చిపోతూ ఉన్నారు. ఈసారి అట్లు కాకుండా ప్రతి బాధితుడికి న్యాయం జరిగేంత వరకు కూడా వారికి అండగా నిలబడాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా 20వ తేదీ నాడు సదస్సు నిర్వహించి ముఖ్యమంత్రి గారి దృష్టికి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే కబ్జాలు జరిగాయో, ఆక్రమణలు జరిగాయో, లేదా ఇతర బాధితులు అన్యాయానికి గురయ్యారో వాళ్ళందరి సమస్యలు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తేవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇక రెండవది ముఖ్యమైనది మన రాయలసీమ జిల్లాల్లో అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా, అదేవిధంగా నేను అన్నమయ్య జిల్లా పోతే అక్కడ ఇదే పరిస్థితి, అదేవిధంగా కడప జిల్లాలో ఇదే పరిస్థితి, కర్నూలు జిల్లాలో కూడా ఇదే పరిస్థితి, చివరికి ప్రకాశం జిల్లా నుంచి కూడా ఇదే వార్తలు వస్తూ ఉన్నాయి. తీవ్రమైన కరువు పరిస్థితులు. ఈవెన్ 30% కూడా విత్తనం వేయలే. విత్తనం వేసిన వాళ్ళు ఏమైనా సంతోషంగా ఉన్నారంటే వాళ్ళకి ఏమాత్రం సంతోషం అంతా ఆవిరైపోయింది. ఇప్పుడు ఏమంటే వేయని వాళ్ళే మేలైంది. విత్తనం వేసిన వాళ్ళు ఈ పెట్టిన పెట్టుబడి కూడా నష్టపోయారు. వాళ్ళకేం పంట రాదు. తర్వాత పాపం ఆ పంటలు కాపాడుకోవడానికి కూడా ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు. ఈవెన్ పత్తి, మిరప, తర్వాత మన దగ్గర వేరుశనగ పంట, అన్ని పంటలు కూడా ఇవాళ పూర్తిగా పోయినాయి. కాబట్టి ఇలాంటి తరుణంలో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక పైన రైతులను ఆదుకోవడానికి ముందుకు రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో వాగ్దానం చేసినట్లుగా ఏదైతే రైతు భరోసా అన్నారో 20,000 రూపాయలు, ప్రతి రైతుకు కూడా 20,000 రూపాయలు భరోసా ఇవ్వాలి.